హాయ్, దిస్ ఇస్ దుర్గా శ్రీరామ్, క్రికెట్ అనలిస్ట్. ఈరోజు థర్డ్ డే, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫస్ట్ టెస్ట్ థర్డ్ డే. బ్యాటింగ్ మన వాళ్ళు చేసిన విధానం చాలా వరకు మనని గెలుపు ముంగిటి నిలబెట్టేసింది. ఎంత కాన్ఫిడెన్స్ ఇచ్చిందంటే డిక్లేర్ చేసే స్థాయికి, బూమ్రా క్యాప్టెన్గా ఉండి డిక్లేర్ చేసే స్థాయికి వెళ్ళాడంటే బూమ్రాకి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే డిక్లేర్ చేస్తాడు. మొత్తం టోటల్ 522 రన్స్ లీడ్ ఉంది మనకి. ఆ గ్యాప్ చూసుకుని 522 రన్స్ లీడ్ పెట్టుకుని డిక్లేర్ చేశాడు. నిన్నటి 172 ఫర్ 0 నుంచి స్టార్ట్ చేసి ఈరోజు యశస్వి జైస్వాల్ అదే ఆటని కంటిన్యూ చేశాడు. కానీ కేఎల్ రాహుల్ కొంచెం తడబడ్డం, కేఎల్ రాహుల్ ఎక్కువ పరుగులు జోడించలేకపోవడం, దాని తర్వాత రిషబ్ పంత్ అనవసరంగా ముందుకొచ్చి ఆడే ప్రయత్నంలో వైడ్గా బాల్ వేస్తే స్టంపింగ్ అయిపోయాడు. ఇమ్మీడియట్గా తర్వాత పడిక్కల్ కూడా ఎక్కువసేపు ఆడలేకపోయాడు. తర్వాత ధ్రువ్ జురేల్ తను కూడా ఛాన్స్ వచ్చింది. ఎంత ఛాన్స్ వచ్చిందే పడిక్కల్లు యూజ్ చేసుకోలేదు, ధ్రువ్ జురేల్ యూజ్ చేసుకోలేదు. ధ్రువ్ జురేల్ కూడా కేవలం 1 రన్కి అనుకుంటా అవుట్ అయిపోయాడు. సో కానీ విరాట్ కోహ్లీ ఆడిన విధానం ఏదైతే ఉందో ఈరోజు మనం ఎప్పుడు మాట్లాడుకుంటున్నాం కదా, కొంతకాలం నిన్న వీడియోలో కూడా మనం మాట్లాడాం. అసలు ఫస్ట్ ఇన్నింగ్స్ విరాట్ కోహ్లీ ఆడిని చూసిన తర్వాత ఇలాగైతే ఎలాంటి కోహ్లీ ఎలా అయిపోయాడు, మళ్ళీ టోటల్గా ఫామ్ పోయిన కోహ్లీని మనం చూస్తున్నాం, ఇలాగైతే చాలా ఇబ్బంది పడిపోతాడని మనం మాట్లాడడం జరిగింది. ఈరోజు విమర్శకులందరికీ కూడా సమాధానం చెప్పే రీతిలో సెంచరీ చేసి, నాలో ఇంకా ఆ సత్తా ఉంది, నాలో ఇంకా క్రికెట్ ఉంది, ఇంకా నాలో ఆ పరుగుల దాహం ఉంది అని చెప్పి ప్రూవ్ చేశాడు విరాట్ కోహ్లీ. సో అసలు యశస్వి జైస్వాల్ అవుట్ అయిన దగ్గర నుంచి అసలు స్టార్ట్ అయింది. ఇంకా విరాట్ కోహ్లీ అసలు ఇన్నింగ్స్ అంతా కూడా అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అక్కడి నుంచి కొడుతూనే ఉన్నాడు. తర్వాత నితీష్ కుమార్ రెడ్డి చాలా మంచి షాట్లు కొట్టాడు. ఓవరాల్గా మనకి మంచి స్కోర్ వచ్చింది. 487 దగ్గర, ఎప్పుడైతే 487 రన్స్ దగ్గర 6 వికెట్లకి 487 రన్స్ దగ్గర విరాట్ కోహ్లీ సెంచరీ చేయంగానే కెప్టెన్ బూమ్రా ఇన్నింగ్స్ని డిక్లేర్ చేశాడు. డిక్లేర్ చేయడం మాత్రమే కాదు, డిక్లేర్ చేసిన తర్వాత అసలు మన వాళ్ళు బౌలింగ్ చేసిన విధానం ఇంకొక రేంజ్, నెక్స్ట్ లెవెల్. 3 పరుగులు ఆట అయిపోయే టైంకి 3 వికెట్లకి 12 పరుగులు మాత్రమే చేశారు. అంటే ఫస్ట్ వికెట్ కొత్తగా వచ్చిన బ్యాట్స్మెన్, టెస్ట్లో ఆడుతున్న బ్యాట్స్మెన్ అతను అవుట్ అయిపోయాం. కానీ మళ్ళీ వెంటనే నైట్ వాచ్మెన్గా వచ్చి కమిన్స్ కూడా అవుట్ అయిపోయాడు. తర్వాత లంబుషేన్ అవుట్ అయిపోయాడు. అసలు ఒకసారి స్కోర్ కార్డ్ చూద్దాం. స్కోర్ కార్డ్ చూస్తే ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ యశస్వి జైస్వాల్ 161 రన్స్. యశస్వి జైస్వాల్ ఆడుతున్నంతసేపు కూడా కొంచెం విరాట్ కోహ్లీ కూడా కొద్దిగా స్లోగా ఆడాడు. ఎప్పుడైతే యశస్వి జైస్వాల్ అవుట్ అయ్యాడో అక్కడి నుంచి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళాడు. సో యశస్వి జైస్వాల్ నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, రాబోయే కాలానికి కాబోయే స్టార్ ఆటగాడు యశస్వి జైస్వాల్ 161 చేశాడు. కేఎల్ రాహుల్ నిన్నటి దానికి పెద్దగా ఎక్కువ జోడించకుండానే 77 పరుగుల దగ్గర అవుట్ అయిపోయాడు. దేవదత్ పడిక్కల్ నిన్న కూడా మనం చెప్పాం, అసలు మన టీంలోనే లేనివాడు అనుకోకుండా టీంలోకి రావడం జరిగింది. కానీ వచ్చిన అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోలేదు. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఉన్న సెకండ్ ఇన్నింగ్స్లో కూడా అంతే, 71 బాల్స్ ఆడాడు కానీ కేవలం 25 రన్స్కి అవుట్ అయిపోయాడు. ఇది అవుట్ అయిపోవడం అతనికి ఎంత ఎఫెక్ట్ చూపించిందంటే, ఇప్పుడు ఐపీఎల్లో పక్కన వేలం నడుస్తుంటే దేవదత్ పడిక్కల్ని 2 కోట్లు బేస్ ప్రైస్ కొనుక్కునేవాళ్ళు లేడు, అన్సోల్డ్గా ఉండిపోయాడు దేవదత్ పడిక్కల్. అది ఫస్ట్ ఇన్నింగ్స్, సెకండ్ ఇన్నింగ్స్లో 2 సార్లు ఈ ఆస్ట్రేలియా సిరీస్లో అయిపోయిన ఎఫెక్ట్ ఖచ్చితంగా ఇప్పుడు ఐపీఎల్ మీద చూపించింది. ఎవరు కూడా కొనలేదు దేవదత్ పడిక్కల్ని. విరాట్ కోహ్లీ సెంచరీ, 143 రన్స్, 143 బాల్స్లో 100 రన్స్, నాట్ అవుట్. ఇక్కడ పంత్ కేవలం ఒకే ఒక్క రన్, పడిక్కల్ అయిపోయిన తర్వాత పంత్ ఒకే ఒక్క రన్ చేసి
స్టంప్ అవుట్ అయిపోయాడు. అంటే పడిక్కలు అవుట్ అయిపోయాడు. పడిక్కలు అయిపోయిన తర్వాత ఇమీడియట్గా కేవలం ఒకే ఒక్క రన్ చేసి పంత్ అయిపోయాడు. పంత్ అయిపోయిన తర్వాత ధ్రువ్ వచ్చి మళ్ళీ తను కూడా ఒక్క రన్ మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. అంటే వెంట వెంటనే 3 వికెట్లు పోయినాయి అక్కడ మనం. అయితే వాషింగ్టన్ సుందర్ వచ్చిన తర్వాత కాసేపు ఆగింది. 94 బంతులు 29 పరుగులు చేశాడు. అక్కడి నుంచి నితీష్ కుమార్ రెడ్డి వచ్చి ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎలాగైతే టాప్ స్కోరర్గా నిలిచాడు, ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఏమాత్రం తగ్గకుండా ఒక పక్కన విరాట్ కోహ్లీ కొడుతుంటే తను కూడా మంచి షాట్లు ఆడుతూ 27 బాల్స్లోనే 38 రన్స్. అంటే టెస్టుల్లో చూడండి 27 బాల్స్లో 38 రన్స్ అంటే ఎలా బ్యాటింగ్ చేశాడని మనకు అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే తను వచ్చేసరికి పరిస్థితి తెలుసు. ఎందుకంటే డిక్లరేషన్ దగ్గరలో ఉన్నారు. విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తే డిక్లేర్ చేస్తారని ఆల్రెడీ మెసేజ్ ఉండుంటుంది. సో అందువల్ల చాలా ఫాస్ట్గా ఆడాడు. 27 బాల్స్లో 38 రన్స్ నాట్అవుట్, టోటల్గా 487. అయితే ఇప్పుడు ఇక్కడ ఆస్ట్రేలియాని ఫస్ట్ బుమ్రా తీసిన రెండు దెబ్బలు కొట్టాడు. ఒకటి మెక్స్వినీని కేవలం డక్అవుట్ చేశాడు జస్ప్రీత్ బుమ్రా. 4 బాల్స్లో కేవలం 4 బాల్స్ మాత్రమే ఆడి డక్అవుట్ మెక్స్వినీ. మొన్న ఫస్ట్ మ్యాచ్లో కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా అలాగే అయిపోయాడు. సో ఈ టెస్ట్ మ్యాచ్ మెక్స్వినీకి కలిసి రాలేదు. తర్వాత ఖవాజా 3 పరుగులతోటి నాట్అవుట్గా ఉన్నాడు. 9 బాల్స్ మాత్రమే ఆడి 3 పరుగులతోటి నాట్అవుట్గా ఉన్నాడు. ఇక్కడ మెక్స్వినీ అవుట్ అవ్వగానే ప్యాట్ కమిన్స్ నైట్ వాచ్మెన్గా వచ్చాడు. మళ్ళీ వికెట్లు పడకుండా చూద్దామని వచ్చాడు, కానీ వర్కౌట్ కావాలి. మహమ్మద్ సిరాజ్ బౌలింగ్లో సెకండ్ స్లిప్లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దాని తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో లంబుషేన్ వచ్చాడు. లంబుషేన్ వచ్చినాక కూడా లంబుషేన్ అన్న నిలబడతాడేమో అనుకుంటే లంబుషేన్ కూడా మేలకుండా చేసి బుమ్రా వేసిన అసలు 2 ఎల్బిడబ్ల్యూలు మాత్రం ఇన్కటర్స్, అసలు అన్ప్లేయబుల్ లాగా 2 ఇన్కటర్స్. లంబుషేన్కి కూడా అదే పరిస్థితి. ఎక్కడ ఆఫ్ స్టంప్ పడిన బాల్ ధనామని లోపలికి వచ్చి కొట్టింది. ఇంకేం చేయలేని పరిస్థితి లంబుషేన్ కూడా. సో 5 బాల్స్లో 3 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. సో అక్కడతో మ్యాచ్ ఆపేశారు. సో ఇదే కనుక మనం కంటిన్యూ చేస్తే బుమ్రా కానీ మన ఫాస్ట్ బౌలర్స్ కానీ ఇదే కంటిన్యూ కనుక చేస్తే రేపు లంచ్ టైంకా లేదంటే ఆల్మోస్ట్ లంచ్ టైంకి మ్యాచ్ అయిపోయే అవకాశం ఉంది. లేదన్నా కూడా టీ టైంకి ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నా బహుశా. ఎందుకంటే టాప్ ఆర్డర్ కనుక ఒకసారి ఇలా ఫెయిల్ అయితే అక్కడి నుంచి రికవర్ అవ్వడం కష్టం. అంటే మరీ ఇంకా చాలామంది ఉన్నారు, హెడ్ ఉన్నాడు, స్మిత్ ఉన్నాడు, ఇలా ఉన్నారు. కానీ ఈ హెడ్ స్మిత్ ఈ 2 వికెట్లు కనుక మనం తొందరగా అవుట్ చేయగలిగితే, ట్రావిస్ హెడ్ని స్మిత్ని కనుక అవుట్ చేయగలిగితే ఇంకా లంచ్లోపే అయిపోతుంది. ఇద్దరు ఎవరన్నా నిలబడితే కనుక మళ్ళీ టీ దాకా వెళ్ళే అవకాశం ఉంది. చూద్దాం. ఏదైనా కానీ ఓవరాల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఇండియా విన్నింగ్ పొజిషన్లో కనపడుతోంది. ఏదన్నా అద్భుతాలు చేస్తే తప్ప ఆస్ట్రేలియాకి ఈ మ్యాచ్లో గెలిచే అవకాశాలు దాదాపు లేనట్టే. ఈ మ్యాచ్లో మనకి జరిగిన ఇప్పుడు దాకా జరిగిన దాంట్లో మంచిది ఏంటి అంటే విరాట్ కోహ్లీ సెంచరీ చేసి ఫామ్లోకి రావడం, యశస్వి జైస్వాల్ స్టార్ బ్యాట్స్మెన్గా వరల్డ్ లెవెల్ ఇప్పుడు ఇండియాకి మాత్రమే కాదు. ఎందుకంటే ఆస్ట్రేలియాలో పెద్ద పిచ్ మీద 161 రన్స్ కొట్టడం అంటే, ఒక ఇండియన్ బ్యాట్స్మెన్ 161 రన్స్ కొట్టడం అంటే ఆషామాషి విషయం కాదు. సో అందువల్ల వరల్డ్ లెవెల్లోనే మనం నిన్నటిదాకా మనం మామూలుగా ఇండియాకి స్టార్ బ్యాట్స్మెన్ అనుకున్నాం. కానీ ఈ 161 రన్స్ తర్వాత అతనికి వచ్చిన కాన్ఫిడెన్స్ కానీ, ఆ 161 రన్స్లో అతను ఆడిన విధానం కానీ, అలాగే తను కమాండ్ తీసుకున్న విధానం కానీ, అవతల బౌలర్స్ అందరినీ కూడా కావాలని చెప్పి ఇంకా నువ్వు స్లో వేస్తున్నాడు ఇంకా ఫాస్ట్ అయ్యని మాట్లాడటం. అంటే ఆస్ట్రేలియా వాళ్ళతోనే మాటకి మాట చెప్పగలిగే స్థాయికి యశస్వి జైస్వాల్ వచ్చాడంటే, నిన్న మనం ఒక వీడియో కూడా చూసాం. ఏంటంటే రన్అట్ చేద్దామని చెప్పి డిఫెన్స్ అండ్ బాల్ గల్లీలోకి వెళ్ళింది. గల్లీలో ఫీల్డర్ త్రో చేస్తారంటే మళ్ళీ ఇతను ఆగటం, మళ్ళీ త్రో చేయబోతే మళ్ళీ, అంటే వాళ్ళు త్రో చేయడానికి వాళ్ళు ఆడుతుంటే వాళ్ళతో పాటు సమానంగా ఇతను కూడా వాళ్ళని రెచ్చగొడుతూ క్రీజ్లో మాత్రం బ్యాట్ పెట్టట్లా. ఒకసారి కాలు ఇలా పెట్టి, తర్వాత మళ్ళీ కాలు ఇలా పెట్టి, తర్వాత బ్యాట్ ఇలా పెట్టి, కానీ కాలు క్రీజ్లో పెట్టలేదు, బ్యాట్ క్రీజ్లో పెట్టలేదు. అందుకే అవతల వాళ్ళని కవ్వించే ప్రయత్నం వాళ్ళు చేస్తుంటే, కవ్వించే దానికి ఎదురు ఇంకా కవ్వించే ప్రయత్నం యశస్వి జైస్వాల్ చేస్తారంటే
అతనిలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ ఏ రేంజ్కి వెళ్తుంది. ఆస్ట్రేలియాలో అత్త పిచ్చి మీద ఆడుతూ అందులో ఆస్ట్రేలియా వాళ్ళ మీద ఆ రేంజ్ మెంటాలిటీతో ఉన్నట్టు ఎంత స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉంటే అలా ఆడగలుగుతాడు అనేది క్లిస్టల్ క్లియర్గా ఈ 161 రన్స్ తర్వాత వరల్డ్ లెవెల్లో ఎదుగుతున్న స్టార్ బ్యాట్స్మెన్గా ఇప్పుడు యశస్వి జైస్వాల్ని ప్రపంచం అంతా గుర్తించక తప్పని పరిస్థితి వచ్చింది పెర్త్లో ఆ ఇన్నింగ్స్ తర్వాత. సో ఈ రెండు మంచి విషయాలు జరిగినాయి. సో ఇంకా అసలు బూమ్రా గురించి అసలు చెప్పేది ఉంది. నిన్నగానే నేను మాట్లాడాం. బూమ్రా అనేవాడు అసలు కపిల్ దేవ్ తర్వాత ఇండియాకి దొరికిన మరో కపిల్ దేవ్. ఇంకా అంతకుమించి ఇంకా వేరే చెప్పక్కల. మధ్యలో ఎంతోమంది ఫాస్ట్ బౌలర్లు, రికార్డు బ్రేకులు చేసిన ఫాస్ట్ బౌలర్లు అనేక మంది వచ్చారు. జవగల్ శ్రీనాథ్ దగ్గర నుంచి ఇప్పుడు చూసుకుంటే చాలామంది వచ్చారు. బాలాజీ లాంటి వాళ్ళు వచ్చారు, వెళ్ళారు. అనేక మంది వచ్చారు. ఒకళ్ళేంటి, చాలామంది అలా చెప్పుకుంటూ పోతే చాలామంది. కానీ వాళ్ళ స్థాయి వేరు, కపిల్ దేవ్ స్థాయి వేరు. అట్ ది సేమ్ టైం వాళ్ళ స్థాయి వేరు, బూమ్రా స్థాయి వేరు. ఇప్పుడు కపిల్ దేవ్, బూమ్రా ఇద్దరిని కూడా కపిల్ దేవ్ తర్వాత బూమ్రానే అన్న స్థాయికి బూమ్రా వచ్చేసాడు. రాబోయే రోజుల్లో అంటే వికెట్ల పరంగా కపిల్ దేవ్ని బీటౌట్ చేయడం అనేది సాధ్యం కాదు, కానీ చాలా విషయాల్లో కపిల్ దేవ్తో పోల్చదగ్గ స్థాయికి ఇవాళ బూమ్రా ఎదిగిపోయాడు. సో అట్లాంటి బౌలర్ బూమ్రా. సో అందువల్ల అతను ఇప్పుడు క్యాప్టెన్గా ఉండి తను ఇనిషియేటివ్ తీసుకుని బౌలింగ్లో తను ముందుండి నడిపిస్తున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 5 వికెట్స్ హాల్, ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో ఆల్రెడీ 2 వికెట్లు. సో అంటే ముందుండి ఒక క్యాప్టెన్గా ముందుండి ఎలా నడిపించాలనేది చూపిస్తున్న విధానం. అలాగే ధైర్యంగా డిక్లేర్ చేయడం, ఆ ధైర్యంగా డిక్లేర్ చేయడం ఏదైతే ఉందో అతని మెచ్యూరిటీ, అతని ఎక్స్పీరియన్స్ని చూపిస్తుంది. సో ఇది కనుక రేపు వర్కౌట్ అయ్యి ట్రావిస్ హెడ్నీ స్మిత్ని కనుక తొందరగా అవుట్ చేయగలిగితే మాత్రం రేపు లంచ్ టైంకా టీ టైంకా అట్లీస్ట్ ఆట ముగిసే లోపులో మనం విజయాన్ని ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫస్ట్ టెస్ట్లో విజయాన్ని అనుకోవడం ఆల్మోస్ట్ ఖాయంగానే కనిపిస్తుంది. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని అందరికీ, క్రికెట్ అభిమానులందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ వేదాంత ఛానల్ని, అలాగే క్రికెట్ వేదాంత ఛానల్, 2 ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. క్రికెట్ వేదాంత ఛానల్లో ఓన్లీ క్రికెట్కి సంబంధించిన అంశాలు మాత్రమే వస్తుంటాయి, ఆ వీడియోలు మాత్రమే వస్తుంటాయి. వేదాంత ఛానల్లో క్రికెట్కి సంబంధించిన అంశాలు, పొలిటికల్ అంశాలు, భక్తికి సంబంధించిన అంశాలు, ఇంకా రకరకాల అన్ని అంశాలు, లాకి సంబంధించిన అంశాలు, అనేకమైన అంశాలన్నిటి కూడా వేదాంత ఛానల్ వస్తుంటాయి. సో వేదాంత ఛానల్ని, క్రికెట్ వేదాంత ఛానల్ని రెండింటినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.